హలో ఎవ్రీవన్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరంతా? మీరంతా హ్యాపీగా అండ్ హెల్తీగా కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరికీ గ్రాసరీ షాపింగ్ గానివ్వండి, ప్లానింగ్ గానివ్వండి, ఆర్గనైజింగ్ కానివ్వండి, మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ గానివ్వండి, అదొక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఈ వ్లాగ్‌లో అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను గ్రాసరీ షాపింగ్ గానివ్వండి, ఆర్గనైజింగ్ గానివ్వండి, మంత్లీ బడ్జెట్ ఓన్లీ గ్రాసరీస్‌కి అండ్ ఫుడ్‌కి ఎలా డివైడ్ చేసుకుంటాను అండ్ ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. మీలో కొంతమందికి యూజ్ అవ్వచ్చు. ముందుగా అయితే నేనిలా క్రాస్ చెక్ చేసుకుంటాను గ్రాసరీస్‌కి షాపింగ్‌కెళ్ళే కంటే ముందు. సో, మనం ఇలా చూసుకుంటే ఏంటంటే, ఏవైనా వస్తువులు కొన్ని మిగిలొచ్చు. మనం ఎందుకంటే మంత్‌కి తెచ్చుకున్నాం కానీ కరెక్ట్‌గా అవి అదే మంత్‌కి సరిపోతాయి, ఎక్కువవుతాయి, తక్కువవుతాయి అని ఎవ్వరు చెప్పలేరు. సో, కొన్ని మిగిలొచ్చు, కొన్ని మిగలకపోవచ్చు. సో, అవి చూసుకొని ఏవైతే అవసరమో ఇలా కంపల్సరీ ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం ఒక ఐటెమ్ మిస్ చేయము. అండ్ ఇంకొక ఐటెమ్ డబుల్ ద క్వాంటిటీ కూడా తెచ్చుకోమనమాట. సో, కంపల్సరీ లిస్ట్ ఔట్ అయితే చేసుకోండి. లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మనకి క్లియర్‌గా ఐడియా ఉంటది. ఏది తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అనేది. ఇంకా నేను ఈ లిస్ట్‌లో కూడా డివైడ్ చేసుకుంటాననమాట. గ్రాసరీస్ పర్టిక్యులర్ ఈ షాప్‌లో అండ్ లేదు అనంటే సూపర్ మార్కెట్‌లో కానివ్వండి, ఆన్‌లైన్‌లో కానివ్వండి, ఇలా తీసుకునేటివైతే నేను డివైడ్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే లైక్ ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, డ్రై నట్స్, బ్రౌన్ షుగర్ ఇలాంటివి మనకి ఎక్కువ హోల్‌సేల్ షాప్‌లో దొరకవు. సో, నేను చాలా సెర్చ్ చేశాను. సో, అవి నేను ఆన్‌లైన్‌లో తెచ్చుకోవడానికే ట్రై చేశాను. లేదు అంటే సూపర్ మార్కెట్‌లో తీసుకుంటాననమాట. ఇంకా ఆ మంత్ నాకు గ్రాసరీస్ ఏమైనా తక్కువ పడుతున్నాయి లిస్టు అని అన్నప్పుడు నేనేం చేస్తాను అనంటే, మంత్లీ ఏదో ఒక బడ్జెట్ యేసుకుంటాం గదా గ్రాసరీస్‌కి. సో, ఆ గ్రాసరీస్‌లో ఏదైనా అమౌంట్ మిగిలితే మాత్రం నేనింకా కిచెన్‌లోకి కానివ్వండి, లంచ్ బాక్సెస్ కానివ్వండి, పాప టాయ్స్ కానివ్వండి, అవి తీసుకోవడానికి మళ్ళీ లిస్ట్ ఔట్ ప్రిపేర్ చేస్తాననమాట. ఇంకా ప్రిపేర్ చేసిన తర్వాత మేము యూజువల్‌గా అయితే డీమార్ట్‌కి అస్సలు వెళ్ళము. ఏవైనా క్రాకరీ ఐటెమ్స్ కానివ్వండి, కిచెన్‌వేర్ కానివ్వండి, ఇలాంటివి ఐటెమ్స్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రమే డీమార్ట్‌కెళ్తూ ఉంటాను. డీమార్ట్‌లో చాలా ఆఫర్స్ ఉంటాయి. బట్ ఎందుకో నాకు తెలీదు. మనము కొన్ని వస్తువులు తీసుకుంటేనే ఎక్కువ బిల్ అయినట్టు అనిపిస్తది. ఈ జీఎస్టీ వాటి వల్ల కానివ్వండి. ఎందుకో నాకైతే అలా అనిపిస్తది. మీలో కూడా చాలామందికి ఇలా అనిపిస్తుంటది గదా! మనకొచ్చే తక్కువ ఐటెమ్సే కానీ బిల్ మాత్రం ఇంతలా అనిపిస్తుంది అని. సో, ఇంకా డీమార్ట్‌కైతే మేము క్రాకరీ ఐటెమ్స్ తీసుకుందామని వచ్చాము. సో, ఒక్కొక్క మంత్ మనకి ఒక్కొక్క ఖర్చు అనేది సేమ్ ఒకేలాగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రాసరీస్‌కి మనము లైక్ 4000 అలా వేసుకున్నామనుకోండి. సో, ఓకే. నేను వేసుకునే బడ్జెట్ చెప్తాను. నేను 2000, 2500 ఏసుకుంటాను. అంటే పప్పులు అవి కానివ్వండి, రైస్ కానివ్వండి ఏవైనా. సో, వాటి కిరాణం ఐటెమ్స్ అంటే మీకు అర్థమవుతది గదా! సో, అవి మాత్రం నేను ఒక 2000, 2500 అలా వేసుకుంటాను. దాంట్లో ఇన్ కేస్ నాకొక 500 మిగిలినా కూడా ఇంకో మంత్‌కి గ్రాసరీస్ లిస్ట్‌లోంచి నేనేం జేశాను అంటే, ఇంట్లోకి కావాల్సిన ఇట్లాంటి ఐటెమ్స్ కానివ్వండి, ఇంకేమైనా షాపింగ్ గానివ్వండి, అలా నేను మేనేజ్ జేసుకుంటాననమాట ఆ అమౌంట్ అనేది. సో, ఇంకా ఇప్పుడైతే నేను ఈ మంత్ నాకు గ్రాసరీస్ చాలా తక్కువనే అవసరం పడుతున్నాయి. ఎందుకంటే ప్రీవియస్‌గా తీసుకున్న మంత్‌లోవి కొన్ని మిగిలినాయనమాట. సో, ఆ బడ్జెట్ నేనిక్కడ కవర్ చేస్తున్నాను. ఇంట్లోకి కొన్ని బౌల్స్ అలా తీసుకుందాము క్రాకరీ ఐటెమ్స్ అని జెప్పేసి, ఇంకా నేను డీమార్ట్‌లో ఇవన్నీ జూస్తున్నాను. నేను చూస్తూ ఉండంగా నాకిక్కడ ఈ అంటే ఇది అంతా స్టీలే. స్టీల్ పైన ఇలా కోట్ జేశారనమాట. బ్రాస్‌లాగా. కానీ చాలా బావున్నాయి చూస్తూ ఉంటే చాలా వెరైటీ. తీసుకోవాలి అన్నంతగా బావున్నాయి. కానీ అవసరం లేకపోతే నేను ఏది తీసుకోను. ఎందుకంటే అలా తీసుకుంటే మనకి మనం అమౌంట్ ఊరికేనే ఖర్చు పెట్టేస్తాము. అవి మనకి యూజ్ గూడా ఉండవు. సో, అంటిల్ అన్‌లెస్ మనకి యూజ్ అవుతేనే తప్ప తీసుకోవడానికి నేను ఎక్కువగా ప్రిఫర్ జేయను. అండ్ అండ్ మీకు ప్రీవియస్ వ్లాగ్స్ నావి చూసినట్టయితే లంచ్ బాక్సెస్ నేనిక్కడే తీసుకున్నాను. సో, ఈ వ్లాగ్ మాత్రం కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే నేను ఆన్‌లైన్‌లో కొన్ని గ్రాసరీస్ కూడా ఆర్డర్ పెట్టాను. అవి రావడానికి టైం పట్టింది. సో, అన్నీ కలిపి మీకు చూపించాలి కాబట్టి ఈ వ్లాగ్ ఒక్కటి నేను లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడే నేను లంచ్ బాక్సెస్ తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. సో, ఇంకా నేను ఏవైతే మనీ గ్రాసరీస్‌కి కానీ, ఇంట్లో మెయింటెనెన్స్ కోసం పక్కన పెట్టిన మనీ కానీ మిగిలితే, అది నెక్స్ట్ మంత్‌కి నేనిలా క్యారీ ఫార్వర్డ్ చేసుకొని, పాపకి కానివ్వండి, లేదా మాకైనా కానివ్వండి, ఏదైనా యూజ్‌ఫుల్ ఐటెమ్ తీసుకోవడానికి ఇలా ప్లాన్ చేసుకుంటాను. అంటిల్ అన్‌లెస్ అందులో మిగలకపోతే మాత్రం ఇంకా ఆ మంత్ నేను వేటి జోలికి వెళ్ళను కొనడానికి.
అస్సలు ప్రిఫర్ చేయను ఎక్స్‌ట్రా ఐటెమ్స్. అండ్ ఇంకా అక్కడంతా బిల్లింగ్ సెషన్ అవుతా ఉంది. నేను ఇంకా మా పాపతో ఇట్లా టాయ్స్‌తో ఆడుతున్నాననమాట. ఇంకా అక్కడ షాపింగ్ అయిన తర్వాత కొన్ని నేను హోల్‌సేల్ సూపర్ మార్కెట్‌లో తీసుకొస్తానని జెప్పాను గదా! సో, వాటి కోసం మా ఇంటి దగ్గరలోనే హోల్‌సేల్ సూపర్ మార్కెట్స్ చాలా ఉంటాయి. సో, అక్కడికొచ్చి తీసుకుంటామనమాట ఎవ్రీ మంత్. సో, ఇంకిక్కడ తీసుకొచ్చుకున్న తర్వాత వీటిని ఆర్గనైజ్ చేయడమే పెద్ద టాస్క్. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మా పాప పడుకున్న తర్వాత నేను స్టార్ట్ చేస్తాను ఏ వర్క్ అయినా. ఇంకా నేనొకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాను. గ్రాసరీస్ నేనన్నీ లిస్ట్ ఔట్ చేసినవి వచ్చాయా? లేదా? ఏంటి? అనేది. వీటన్నింటికి నాకు అయిన బడ్జెట్ వచ్చేసి 1250. సో, 1250 రూపీస్. సో, ఈ ఐటెమ్స్ ఇదే మంత్‌కి కంప్లీట్ అవుతాయన్నది ఏమీ లేదు. నాకు నెక్స్ట్ మంత్‌కి కూడా కొన్ని మిగులుతాయి. అండ్ కొన్ని ఒక్కొక్కసారి మిగలవనమాట. బట్ నేనేదైనా సరే లిమిటెడ్‌గా తీసుకొచ్చుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఎక్కువగా తీసుకొచ్చుకుంటే పురుగు పట్టి వేస్ట్ అవుతాయి. అండ్ ఇంకా తెచ్చుకున్న తర్వాత వెంటనే అన్నింటిని ఇలా నా దగ్గర ఉన్నాయన్నమాట గ్లాస్‌వి జార్స్. సో, అందులో వేసుకొని ఒక వేపాకైతే వేసి పెట్టుకుంటాను. లేదా ఒక ఎండుమిర్చి అయినా వేసి పెట్టుకుంటాను పురుగు పట్టకుండా. అండ్ ఇదైతే నేను మిక్స్‌డ్ పప్పులనమాట. ఇవన్నీ కలిపి పెట్టుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు చేసినా నా వ్లాగ్స్ మీరు చూస్తే 2 రకాలు కానియండి, 3 రకాలు కానియండి అలానే పప్పు వేస్తూ ఉంటాను. సో, నాకిది ఈజీగా ఉంటది కాబట్టి అలా కలిపి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ కూడా నేను బ్రేక్‌ఫాస్ట్‌కి తొందరగా నేను అన్నీ కలిపినయి ఉంటే చేసుకోవచ్చని అన్నీ కలిపేసాను. బఠానీ, శనగలు అట్లా. కానీ ఎక్కువగా కలపను. ఒక 2, 3 టైమ్స్‌కొచ్చేలాగే కలిపి పెట్టుకుంటాను. ఎందుకంటే బఠానీలో తొందరగా పురుగొస్తది. ఇంకా వేరే వేరే పప్పుల్లో కలిపితే. ఇంకా మిగతావి ఏవైనా ఎక్స్‌ట్రా ఉంటే ఇలా స్టీల్ డబ్బాలలో స్టోర్ చేసుకొని వాటిపైన ఏమేమున్నాయి, ఏంటి వాటి లోపల అనేటివి ఇలా పైన స్టిక్కరేసి పెట్టుకుంటాను. ఇలా పెట్టుకుంటే మనకొక క్లియర్ ఐడియా వస్తది. ఓకే. లోపల అవున్నాయా అని. మనకు కనిపించవు గదా! స్టీల్ ఐటెమ్‌లో ఏవైతే ఉన్నాయో. ఇంకా దాని తర్వాత నేను ఏవైతే ఎక్స్‌ట్రా ఉన్నాయి, ఇంకా లేదు అనంటే మనకి తొందరగా తీసుకొని వంట చేసుకోవడానికి ఈజీగా ఉండే వస్తువులేవైనా ఉంటే ఇలా ర్యాక్‌లో సర్ది పెట్టుకుంటాను. సో, తొందరగా తీసుకొని వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటది గాబట్టి. ఇంకా మినపప్పు కానివ్వండి, ఇంకా రాజ్మా ఇంకా ఇవన్నింటిలో కూడా నేను వేపాకు వేసి పెట్టాను. ఇవైతే నేను లిస్ట్‌లో మీరు చూసారు కదా! నేను ఆన్‌లైన్‌లో తీసుకోవాలి అని అనుకున్నవి. బట్ నాకు లక్కీగా సూపర్ మార్కెట్‌లోనే దొరికాయన్నమాట. రెడ్ రైస్, బ్లాక్ రైస్. అండ్ అంతకుముందు నేను పిండ్లు అన్నీ తీసుకొని పట్టించేదాన్ని కడిగి ఆరబెట్టి. ఇప్పుడు బృందాతో నాకు అవ్వట్లేదు కాబట్టి ఇక్కడే పక్కనే మిల్లుంది. సో, అక్కడే నేను రాగి పిండి, జొన్న పిండి ఇవన్నీ తెచ్చుకుంటుంటాను. ఈ మంత్ అయితే గ్రాసరీస్‌తో పాటు నేను డ్రై ఫ్రూట్స్ కూడా ఆర్డర్ పెట్టాను. ఈసారైతే కొన్ని 100 గ్రామ్స్, కొన్ని 250 గ్రామ్స్ అండ్ అలానే కొన్ని హాఫ్ కేజీ కూడా పెట్టాను. ఈసారి సన్‌ఫ్లవర్ సీడ్స్ కొంచెం కాస్ట్ తక్కువగా ఉండే అవైతే హాఫ్ కేజీ ఆర్డర్ చేశాను. మిగతా అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండే. సో, ఇంకా గుమ్మడి గింజలు, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా నేను 100 గ్రామ్సే ఆర్డర్ చేశాను. అండ్ హనీ అండ్ అలానే డేట్స్, బాదాం, వాల్‌నట్స్, ఆల్మండ్స్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టాను. ఇవన్నింటికి నాకయిన ఖర్చు 1300 అనమాట. సో, నాకు గ్రాసరీస్‌తో పాటు డ్రై ఫ్రూట్స్‌కి అండ్ అలానే గానుగ నూనె. ఈ మంత్ నాకు గానుగ నూనె పడిన కాస్ట్ 380 రూపీస్. ఈ మంత్ అయితే నేను సన్‌ఫ్లవర్ తీసుకున్నాను. అంతకుముందు ప్రీవియస్ మంత్ అయితే నేను నువ్వుల నూనె తీసుకున్నాను. సో, ఇవన్నీ కాస్ట్ గ్రాసరీస్, ఆయిల్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నింటికి నాకు పడ్డ కాస్ట్ 3000. సో, ఎవ్రీ మంత్ ఇదే ఉంటదని కాదు. ఒక 500 అటు ఇటు డిఫరెన్స్ అవ్వచ్చు. అండ్ ఎవ్రీ మంత్ కూడా నేను డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేయను. ఇవి అట్‌లీస్ట్ నాకొక 2 మంత్స్ అయినా వస్తాయి. అండ్ ఎక్కువగా తీసుకోవడం కన్నా నేనిలా కొంచెం తక్కువగా సరిపడేయన్ని తీసుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతాను. ఎందుకంటే మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. సో, మనం ఎక్కువగా తీసుకుంటే మనీ కూడా వేస్ట్ అవుతాయి గదా! మనకి వస్తువులు పాడైపోతే. సో, అలా నేను కొన్ని కొన్ని తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అట్‌లీస్ట్ 1 మంత్, 1 ½ మంత్, 2 మంత్స్ అయినా ఈజీగా వస్తాయి ఈ డ్రై ఫ్రూట్స్. ఇంకా నాకు అయిన ఖర్చు వచ్చేసి చెప్పాను గదా! 3000 ఈ మంత్ గ్రాసరీస్‌కైతే నాకు పడిన కాస్ట్. ఇంకా మిగతా నేను ఫ్రూట్స్‌కి, వెజిటబుల్స్‌కి, ఎగ్స్‌కి, నాన్ వెజ్‌కి వీటన్నింటికి కూడా కొంత అమౌంట్ అయితే పక్కన పెడతాను. అది కూడా ఎంత పెడతాననేది కమింగ్ వ్లాగ్స్‌లో ఎప్పుడైనా మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను. ప్రతి ఒక్కరి ఫ్యామిలీకి ఇదే బడ్జెట్ సరిపోతుంది అని లేదు. ఎందుకంటే మెంబర్స్‌ని బట్టి డిపెండ్ అవుతది. కాకపోతే ఏంటంటే
మనం తీసుకున్న గ్రాసరీస్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఉంటే అదే మనం మనీ సేవింగ్ చేసినట్టు. ఎందుకంటే మనము వేస్ట్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్‌లో మనం మనీని చూసుకుంటే ఎంత వేస్ట్ చేస్తున్నాము అనేది తెలుస్తుంది. మనం వేస్ట్ చేసినప్పుడు అది అర్థమవ్వదు. కానీ దాన్ని మనీతో పోలిస్తే మనకే తెలుస్తుంది ఎంత వేస్ట్ చేస్తున్నామనేది. సో, ఇలా కూడా మనం మనీ సేవ్ చేయొచ్చనమాట. ఒక్క రూపాయి మిగిలినా కూడా మిగిలినట్టే కదా! సో, అలా మీరు ప్లాన్ జేసుకోండి. అండ్ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ అండి.